ఎత్తబండి కానుకల కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, బిడ్డల ప్రేమతో ఇచ్చి నీ అర్పణలు అంగీకరించి ఆశీర్వదించి అవి నీ సేవలో చక్కగా వాడబట్టడానికి సహాయం చేయండి. ఇవ్వలేని బిడ్డలకి మరొక అవకాశం ఇవ్వండి. యేసు పరిశుద్ధ నామంలో దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తారా? స్వరమెత్తి గట్టిగా చెప్పాలి. ఆమేన్. క్రైస్తవ లక్షణం ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ పదాలు పలకటం అనేది మన లక్షణం. వాటిని ఖచ్చితంగా బలిపీఠం మీద ఎవరు నిలబడి మాట్లాడినా పలికే వారంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ అవిధముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. బహుదూర ప్రాంతం నుంచి మరి మన మధ్యకు వచ్చిన దైవజనులు పాస్టర్ షేక్ లాజరస్ వలీ గారు, వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారు స్థానికంగా గుంటూరు పట్టణమైన దేవుని పిలుపుకు లోబడి మరి జహీరాబాద్ ప్రాంతంలో ఘనమైన సేవ చేస్తున్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఎత్తి ప్రభువుకు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే ప్రేమతో ఆహ్వానించిన అక్క గారికి నా కృతజ్ఞత వందనాలు. అలాగే మరి తమ్ముడు చింటూకి, అలాగే సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిద్రపోతున్నారు, నిద్ర వస్తుందనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఇక్కడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి మా దేవుణ్ణి మహిమపరచుదాం. ఈ రాత్రి దేవుడు తన దాసుణ్ణి, సంఘమును, కుటుంబాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామమును ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశీర్వాదకరమైనటువంటి నీకోసమే మహిమగల ఈ సువార్త సభలని 3 దినాలు ప్రభు ఏర్పాటు చేశారు. ఎంతో ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృప కలిగినటువంటి సన్నిధి, తన కృప కలిగినటువంటి సహాయం ప్రభు అందించి ఈ మొదటి రాత్రి మంచి వాతావరణాన్ని ప్రభు ఇచ్చి ఆశీర్వాదకరమైన తన నామమును మహిమపరచుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి వాతావరణాన్ని బట్టి మనమందరం 2 చేతులు ఎత్తి ఒకసారి ప్రభుకు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి ఎంత రుణము చెల్లించినా ఆయన, ఎంత కృతజ్ఞతాస్తుతి చెల్లించినా ఆయన రుణము తీర్చుకోలేం. ఆయన ఒక్కడే సమస్త కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడు, సమర్థత కలిగిన దేవుడు, దేవుడు అంటానికి అర్హత కలిగిన ఏకైక సుచిత్ర కలిగిన దేవుడు. ఆయన పేరే రాత్రి నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఈ రాత్రి ఈ ప్రాంతం అంతా మారుమోగునట్లుగా, దేవుడి శక్తి విడుదల ఉన్నట్లుగా, దేవుడి రక్తం ప్రభావం మహిమ కలిగిన దేవుడి శక్తి విడుదల ఉన్నట్లుగా, ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన కృప కలిగిన రాత్రిగా, దేవుడి శక్తి అనుభవించగలిగిన రాత్రిగా, దేవుడు తన కృపను, తన మహిమను, తన పరిశుద్ధ ఆత్మ శక్తిని విడుదల చేసే రాత్రిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆశ్చర్యమైనటువంటి తన కృపతో ప్రభు ప్రయాణం అంతట్లో తోడే ఉండి నడిపించారు. వాక్య పరిచర్లోకి వెళ్దాం. చదవండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ప్రభు రాపించారు. మైక్ ఒకటి పెట్టండి నాన్న పాపకి. ఇది తీసుకుంటారా? స్లోగా నిదానంగా చదువుబెట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం ప్రభు ఈ ప్రాంత పరిచర్య పట్ల, దేవుడు తన దాసుని కుటుంబం పట్ల, సేవ పట్ల ప్రభు ఆశ్చర్యకరమైన తన విస్తరణ ప్రభు జరిగించినట్టుగా 2 చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి, స్తోత్రం 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 అని. హల్లెలూయా.
ఆశీర్వాదకరమైనటువంటి 2 మాటలు ప్రభు ఇక్కడ రాపించారు. ఒక మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరొక మాట, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఈ 2 వచనాలకు ముందుగా నిశ్చయముగా నిశ్చయముగా అని ప్రభు నొక్కానించి ఖచ్చితంగా నేను మీకు చేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే, ఒక మాట సెలవిస్తే ఆ మాట నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఆ మాట ఇచ్చినటువంటి ఆ మాటను ఎట్టి పరిస్థితులలో అనుభవించుటకు కృపను, సహాయమును, తన కనికరము కలిగిన హస్తము చాపి ఆ మాటను పరిపూర్ణముగా మన జీవితాలలో నెరవేర్చుటకు మహిమ కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. ఆయన నరుడు కాదు మాట తప్పుటకు. ఆయన వాగ్దానములు అవునంటే అవును, కాదంటే కాదు. అయితే దేవుడు ఈ లేఖన భాగములో సెలవిచ్చిన రీతిగా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను అని చెప్పిన దేవుడు. ఈ 2 వాగ్దాన పదములలో 2వ పదాన్ని ఈ రాత్రి కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ 2వ పదం అంటే, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఒక్కొక్కరు చెప్పుకోండి. దేవుడు నిశ్చయంగా నిన్ను విస్తరింప చేయబోతున్నాడని కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా ఆ పక్కన వాళ్ళకి చెప్పండి. ఇట్లా చెయ్యి ఇచ్చి, అమ్మ దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడని చెప్పండి. చెయ్యి ఇచ్చి చెప్పమంటే నా ముఖం చూస్తారు, ఏస రక్తం చేయం. మీరు చెయ్యి ఇచ్చి ఇట్లా చెయ్యి ఒప్పుతూ, అది దేవుడి వాక్యం, అది దేవుడి వాక్యం. నీవు నోరు తెరిచి పలుకుతే నీ నోటిలో పలికే పలుకుకు దేవుడు శక్తినిస్తాడు. అర్థమైందా? హే హే అని కేకలు విని నవ్వటం కాదు. పిచ్చోడని చెప్పట్లా, అనుభవించాను కనుక మీరు కూడా ఆ వాగ్దానం పొందుకోవాలని చెప్పమంటున్నా. ఈ ఆయన పట్టుకొచ్చారా బాబు ఈ త్వరకొని అన్నట్టుగా చూస్తున్నారు మీరు. చెప్పండి, ఒక్కొక్కరు చేతులు పట్టుకొని చెప్పండి. అమ్మ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మీకే తల్లి చేతులు పట్టుకొని దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడని చెప్పండి. గట్టిగా చెప్పండి, దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడని చెప్పండి. ఇప్పుడు నీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, దేవుడు నన్ను విస్తరింప చేయబోతున్నాడని. నీవు పలికిన ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అనుభవించాను కనుక ఈ రాత్రి మీ మధ్యలో నిలబడి ఉన్నాను. కట్టుకథలు కావు, కల్పిత కథలు కావు. యేసు ప్రభు యొక్క సువార్త శక్తి కలిగిన సువార్త, జీవింపజేసే సువార్త, మహిమ కలిగిన సువార్త, మనసులను మార్చగలిగిన సువార్త, జీవితాలను మార్చగలిగిన సువార్త. ఇక ప్రపంచంలో జీవితము లేదు, బ్రతుకు లేదు, మరణమే తథ్యం శరణ్యమనే ప్రజలకి ఆయన మరణపు మొలములు విడిచి లేచి ఆ శక్తితో ఉన్నట్లుగా, ఆ కృప కలిగిన పునరుద్ధాన శక్తితో ఈరోజు ఇక్కడ బ్రతికి ఉన్నానంటే ఆయన వాగ్దానము నిజమైనదని ఈ రాత్రి నా బ్రతుకు మూలముగా, నా సాక్ష్యం మూలముగా ఆయన నామాన్ని దేవుడు గణపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను ఈ మాట చెప్పాడు దేవుడు. కానీ ఈ దినాలలో మనం గమనించినట్లయితే ఆత్మీయముగా దేవుడు చెప్పినటువంటి మాట ఈ మాట అక్షరానుసారముగా చాలామంది కుటుంబాలు విస్తరించబడ్డాయి. ఒకరు కాస్త నలుగురు కాస్త 5 మంది పిల్లలు, అట్లాగా ఉద్యోగాలు విస్తరించబడ్డాయి, జీతాలు విస్తరించబడ్డాయి, 2 ఇళ్ళు కాస్త 4 ఇళ్ళు, మరి పొలాలు పంటలు అన్నీ అక్షరానుసారముగా విస్తరించబడ్డాయి. కానీ ఆత్మ సంబంధమైన జీవితాలను మనం గమనించినట్లయితే బాప్తిసపు అనుభవంలో ఉన్నటువంటి ఆ దినం మొదలుకొని ఈ దినము వరకు ఒకవేళ ప్రభు నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ప్రవర్తనను చూస్తే ఏమైనా విస్తరణ, ఆత్మీయతలో ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల, పరిశుద్ధతలో ఎదుగుదల, దేవుడికి ఇచ్చే విషయంలో ఎదుగుదల, సువార్తలో ఎదుగుదల, పరిచర్యలో ఎదుగుదల, దేవుడి మందిరానికి ఆత్మను రక్షించే విషయంలో ఎదుగుదల అనేది ఒకవేళ దేవుడు చూస్తే ఈ రాత్రి ఏదైనా సాక్ష్యం, ఏదైనా నిన్ను బట్టి ప్రభు సంతోషపడుతున్నాడా? ఎన్నో మహిమ కలిగిన సువార్త కూటాలు జరుగుతున్నాయి. ఎంతోమంది దైవజనులను ప్రభు తన దాసుని ప్రేరేపించి, సంఘాన్ని ప్రేరేపించి, పరిశుద్ధులను సంఘ పెద్దలు ప్రేరేపించి మీటింగ్స్ పెడుతున్నారు. అనేక కుడికలకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మంచిదే. కానీ విన్నటువంటి ఆ వాక్యం నీ హృదయంలో నీరు గట్టిన తోట వలె ఫలభరితముగా ఫలింపచేసి
దేవుడి రాజ్య స్వార్థ వ్యాప్తి నిమిత్తమై సంఘానికి, దేవునికి, సేవకులకి, మీ కుటుంబానికి, మీ దేశానికి, మీ పట్టణానికి పరిమళ వాసన కలిగినటువంటి ఒక సాక్షి బిడ్డగా నీవు కనబడుతున్నావా? నిన్ను బట్టి ప్రభునామం మహిమపరచబడుతుందా? నిన్ను బట్టి ప్రభునామము కొనియాడబడుతుందా? నిన్ను చూసినప్పుడు ఇష్టం పుట్టించు ప్రాయమని యందు నాకు కనబడుచున్నది అని ప్రభు చెప్పగలుగుతున్నాడా? ఈ రాత్రి ఒక ప్రశ్న. అర్సుమల్లి ప్రాంత ప్రజలారా, ఈ రాత్రి ప్రభు నీకోసమే ఈ మహిమ కలిగిన సువార్త కూడికలు ఏర్పాటు చేశాడు. ఏదో వచ్చిపోవాలని కాదు, ఏదో వచ్చి 4 పాటలు పాడి వెళ్ళటానికి కాదు, కానీ ప్రభు పిలిచిన పిలుపు, ప్రభు ఏర్పాట్లో ఉన్నటువంటి నీ బ్రతుకులో ఒక ఆత్మ సంబంధమైన క్షేమంతో కూడిన విస్తరణ ఈ రాత్రి ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా 2 చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చూసినా మేము సంఘ పెద్దలమండి, మేము 25 సంవత్సరాల సీనియర్లండి, మేము అదండి ఇదండి అంటారు. మంచిదే, కానీ దానిని బట్టి ప్రభు సంతోషపడడు. నీ ఆత్మ సంబంధమైన క్షేమం, నీ ప్రార్థనా జీవితం, నీ పరిశుద్ధ జీవితం, దేవుడి కొరకు నువ్వు పడుతున్న ఆరాట జీవితం, సాక్ష్యపు జీవితం యొక్క విస్తరణను బట్టి ప్రభు సంతోషపడతాడు. ఒక ఉపమానం చెప్తాను, ఉదాహరణ. నా వైపు చూడండి అందరూ. ఒక తల్లి గర్భము దాల్చి ఒక కుమారుడినో లేక ఒక కుమార్తెను కన్నట్టు ఒక తల్లి కన్నటువంటి ఆ కుమారుడు సంవత్సరములు గడుస్తుండగా, 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరములు గడుస్తూ ఉండగా ఆ కుమారుడు యొక్క అవయములో ఈ ఎదుగుదల లేకపోతే, పుట్టినప్పటి నుంచి ఎలాగైతే ఉన్నాడో 3 సంవత్సరాలైనను 10 సంవత్సరాలైనను ఆ బిడ్డ అలాగే ఉంటే, కన్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డను చూసి సంతోషపడుతుందా? నేను ప్రశ్న వేస్తున్నాను. సంతోషపడుతుందా? దుఃఖపడుతుందా? ఏడుస్తుందా? అమ్మా చెప్పాలి తల్లి గట్టిగా. సంతోషపడుతుందా? ఏడుస్తుందా? అమ్మా ఏడుస్తుంది. మరి అక్షరానుసారమైనటువంటి ఆ తల్లే, కేవలం 9 మాసాలు మోసినటువంటి ఆ తల్లే తన యొక్క కుమార్తె ఎదుగుదల లేకపోతే, ఆ తల్లి ఆ అవయ నిర్మాణ లోపము చూసి, ఆ బిడ్డ ఎదుగుదల లేకపోతే ఆ ఎదుగుదల లేని స్థితిని చూసి కన్నీళ్లు కార్చి ఏడుస్తుంటే, ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడి రాత్రనక పగలనక నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ, ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా వద్దకు రండి, చేతులు చాపుతున్నటువంటి ఆ పరమ తండ్రి అయిన యేసయ్య నిన్ను కని, నిన్ను కొని, నిన్ను రక్షించి నీలో ఒక ఎదుగుదల ఆయన చూడాలని ఆశపడుతూ ఉంటే, ఆ ఆశ కలిగినటువంటి ఆ ఎదుగుదల లేకపోతే మరి యేసయ్య ఏడుస్తాడా? ఏడవడా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? యేసయ్య ఏడుస్తాడా? ఏడవడా? చెప్పండి. మీరు మౌనంగా ఉంటే నేను మానేస్తాను. మీరు అలా మౌనంగా ఉండకూడదు, స్పందించాలి. మన దేవుడు ఎవరు? గంట కొడితే లేపే దేవుడు కాదు, జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరండి? నన్ను లైవ్ ఉందా బేటా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇట్లాగే పోయారంట దేవుని మొక్కటానికి. దేవునికి మరి అదేమంటారు, మొక్కుబడులు చెల్లించుకోవడానికి వెళ్ళారట. సరిగ్గా 3 గంటలు అయిపోగానే టైం అయిపోయిందట. అయ్యా నేను దేవుడు దర్శనం చేసుకోవడానికి వచ్చాను, అదేంటి తలుపులు మూసేశారంటే, దేవుడు నిద్రపోతున్నాడమ్మా, రెస్ట్లో ఉన్నాడు అన్నాడంట భక్తుడు. ఏంటి 3 నుంచి 6 దాకా నిద్రపోతాడు, 6కి లేస్తాడు, అప్పుడు రండి అన్నారంట. యేసుప్రభు నిద్రపోయేవాడు కాదు, నిద్రపోయే వాళ్ళని లేపే దేవుడు ఆయన. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభును స్తుతించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిద్రపోయే వాళ్ళని లేపుతాడు. రాత్రి అనక పగలనక ఇశ్రాయేలు దేవుడు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిద్రపోతే ఈరోజు మనం అందరం సచ్చి ఆడే ఉండేవాళ్ళం, ఏసు రక్తం చేయం. ఆయన నిద్రపోలేదు కనుకనే, ఆయన బతికున్నాడు కనుకనే, ఆయన మహిమ కలిగిన వాడు కనుకనే, పిలిస్తే పలికేవాడు కనుకనే, మనసున్నవాడు కనుకనే, కళ్ళున్నవాడు కనుక, కాళ్ళున్నవాడు కనుక, చేతులు ఉన్నాడు కనుక ఇంకా బ్రతికి ఈ అర్సుమలిలో ఈరోజు ఈ కోటానికి వచ్చి సచ్చాం మనం అందరం. లేకపోతే ఎప్పుడో నేనైతే చచ్చిపోయి వాళ్ళకి 26 సంవత్సరాలు అయ్యేది. ఆ తల్లి అట్టెట్టొచ్చావు బాబా అన్నట్టుగా చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సచ్చినోడు ఎట్లా వేసి వచ్చాడు అన్నట్టుగా. మనిషినేనమ్మా, దయ్యాన్ని కాదు, భయపడగాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుని స్తుతించండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన విస్తరణ చూడాలని, క్షేమకరమైన ఎదుగుదల చూడాలని
ఆయన ఆశపడుతున్న రాత్రి ఈ రాత్రి. ఎందుకని? మొన్న ఒకరికి భోజనానికి ప్రార్థన చేయండి అన్నాడు సంఘ పెద్ద, 25 సంవత్సరాల సంఘ పెద్ద. భోజనానికి ప్రార్థన చేయమంటే ఏమని చేయాలా? ఇది మౌనంగా ఉంటారు, మీరు ఎవరు చేసుకోరా? మరి మౌనంగా ఉంటారంటే ఏమని చేస్తాం? ప్రభువా, ఈ ఆహారాన్ని ఆశీర్వదించండి, దీవించండి, చేసిన హస్తాలను కూడా దీవించండి, యేసునామములో అడుగుతున్నాం. సంఘ పెద్ద 25 ఏళ్ల సీనియారిటీ భోజనానికి ప్రార్థన చేయాలంటే అయ్యా అభిషేకం దింపు. ఎందుకు? కొండ మీదన అభిషేకం రా దిగో. భోజనానికి అభిషేకం దిగటం ఏంది నా స్వామి అంటే వాడికి ఏం ప్రార్థన చేస్తున్నా కూడా తెలియచావద్దు. సీనియారిటీ చెప్పండి. 25 ఏళ్ళు. దాన్ని బట్టి ప్రభు సంతోషపడతాడా? సంతోషపడతాడా? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నతానియల్. ఒకరు ఆటో తీసుకొని వెళ్ళాడు, ఆటో నడుపుతాడు. ఆటో తీసుకొని వెళ్తే మనిషి చూస్తే గొలియాతలాగా ఎంత ఉంటాడు, ఆజానుభావుడు. 6 అడుగులు, పొద్దున 8ంటికే తింటాడు 2 జొన్న రొట్టెలు, అంత సద్దన్నం. మంచోడు. ప్రపంచ చరిత్రలో ఉపవాసం అనేది తెలియదు. ఉపవాసం అనేది ప్రపంచ చరిత్రలో తెలియదు. యేసు ప్రభుకే ఉపవాసం లేదని చెప్తాడు, అంత కృపగలడు. ఇట్లాగే పోతే ఒక రోజున, రేపు పెళ్ళి అనగా ఈరోజు ఎంగేజ్మెంట్ కూటికి వెళ్ళారు. మనిషి చూస్తే పెట్ట హైటు వెయిట్ బ్రహ్మాండంగా కద్దరు సొక్కని వేసుకొని వెళ్తే అక్కడున్న పాస్టరు, ఈయన ఒక పాస్టర్ అనుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నర్సులు గారు ప్రార్థన చేస్తారన్నారు. అంతే. వీడికి అసలు ఏబీసీడీలు రావు, ప్రార్థన రావు. ప్రార్థన రాదు, ఏం రాదు. ప్రార్థన చేస్తారనగానే ఫోన్ వచ్చినట్టు, హలో ఎక్కడున్నావు, హలో హలో ఎక్కడున్నావు అని ఆ స్థలాన్ని విడిచిపెట్టిపోయి ఊరి పొలిమేరులో ఉన్నాడు. ప్రార్థన చేయమంటారేమోనని. ఎక్కడున్నాడు? ఊరి పొలిమేరులో ఉన్నాడు. అసలు ఇంకా ఆటో తీసుకొని రాలా. ఏంటనంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, కడుపు నొప్పి వచ్చింది, డబ్బా పట్టుకొని వచ్చి ఇడికి రండి అంటున్నాడు వాళ్ళని. మళ్ళీ పాస్టర్ గారు భోజనం కూడా ఆడ ప్రార్థన చేయమంటాడని. అంటే అర్థం ఏంటి? పైకి వయసు ఉంది కానీ, అందం ఉంది కానీ, డబ్బులు ఉన్నాయి కానీ, వస్త్రం ఉంది కానీ ప్రార్థన కూడా రాదు. వాళ్ళని బట్టి దేవుడు సంతోషపడతాడా? చెప్పరేంటండి? ఈ వాక్యం ప్రకటిస్తున్నది इस ईद उल फितर के दो रकात के वाजिब नमाज से तकबीर के साथ पढ़ता मैं वास्तव वाले किताब हमसे अल्लाहु अकबर అని ఇట్లా వంగిలేసి ప్రార్థన చేసినోడిని. అల్లాహు అక్బర్ అంటే మన యజమానుడైన దేవుడు ఒక్కడే. అల్లాహు అక్బర్. ఎవరయ్యా ఆ దేవుడు అంటే ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న యేసు ప్రభు ఒక్కడే. చప్పట్లు కొట్టి దేవుడు భయపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారిని బట్టి ప్రభు సంతోషపడతాడా? అలాంటి వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడా? ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా, వచ్చిపోయే రాత్రిగా కాకుండా, ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు, నా పట్ల నీ ఆలోచన ఏమిటి, నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి, నన్ను ఎందుకు నువ్వు పిలిచినావు, ఆ పిలుపుకు తగినటువంటి క్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితం ఈ రాత్రి నేను పొందుకొని వెళ్ళాలి ప్రభువా అని నువ్వు కూర్చొని వాక్యం విని ఆ వాక్యానికి అప్పగించుకుంటే ఆ వాక్యంలో ఉన్న దైవికమైన పునరుద్ధాన శక్తి నిన్ను వెంబడించి, నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, ఆ కృప కలిగిన శక్తి నిన్ను నింపి ఆయన కొరకు ఒక సాక్షి బిడ్డగా ఈ గ్రామంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆ గట్టిగా ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. విస్తరించబడలేకపోవడానికి గల 4 కారణాలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి కారణం చదవండి, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 18వ వచనం. మైక్లో చదవండి బేటా. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు చూడండి, నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ వద్ద ఉంచకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాశాడండి. ఎందుకయ్యా ఈరోజు అనేక మంది జీవితాలలో ఆత్మ సంబంధమైన విస్తరణ కలగట్లేదంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మంచిదే. ప్రతి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకి వస్తున్నాం, మంచిదే. ఇలాంటి మహిమ కలిగిన కూడికలకు వస్తున్నాం, మంచిదే. కానీ ప్రార్థనకు వస్తున్నాం, చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ తీసివేయవలసినటువంటి దేవుడికి ఇష్టం లేని, దేవుడికి నచ్చని, మెచ్చని ఆ అక్షరానుసారమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలను ఇంకా మనలో పెట్టుకొని ప్రభువుని వెంబడిస్తున్నామంటండి.
దేవునికి స్తోత్రాలు కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను మీ యొద్ద ఉండకూడదు. కొంచెం పెట్టుకోండి అన్నాడా? అమ్మా చెప్పాలి గట్టిగా. కొంచెం పెట్టుకోండి అన్నాడా? అంతా తీసేయమన్నాడా? మరి ఈరోజు మనం తీసేస్తున్నాం బిడ్డ. ఆ ఒక్కటే నువ్వు చెప్పకుండా నీకు చెప్పేది ఏదో చెప్పుకొని పోరా బాబు అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పైకి భక్తిగా కనబడుతున్నారు, కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేని వారిగా మనం కనబడుతున్నాం. అందుకే మన జీవితాలలో ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభుకి ఇష్టమయ్యే ఒక ఆత్మ సంబంధమైన క్షేమంతో కూడిన విస్తరణ మనలో కనబడట్లా. నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనము యేసయ్య రక్తం చేత కడగబడి యేసు ప్రభు బిడ్డలుగా మార్చబడిన తర్వాత ముహూర్తాలు చూడొచ్చా? అమ్మా చెప్పాలి తల్లి, స్పందించాలి తల్లి. ఆ కుర్చీలో కూర్చున్న అమ్మలో ముహూర్తాలు చూడొచ్చా? ఓ తల్లి చేయెత్తిందంటే చూడొచ్చానే, చూడకూడదనే? మరి ఇట్టిట్టాలి, చెయ్యితే చూడకూడదు, అవునా? నాకు తెలిసినటువంటి, నేను టీచర్గా జాబ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఉంది, స్టూడెంట్, మెరుగు నాగరాణి. ఏం పేరు? మెరుగు నాగరాణి. భూమికి బెచ్చేది ఉంటుంది, గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు పొట్టిన్నోళ్ళు చాలా తెలివిగలవాళ్ళంట, వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహ కార్యక్రమం మా దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయి తరపున నేను, అబ్బాయి తరపున వాళ్ళు తెలిసిన వాళ్ళు. పాస్టర్ గారు, సార్, అప్పుడు ఆ అమ్మాయి సారు అనేది దేవుని కూడా నమ్ముకుంది. రూతు, మెరుగు నాగరాణి దేవుడు రూతుగా మార్చాడు. పెళ్లి చేయాలి అంటే సరే ఒక డేట్ పెట్టా. ఏప్రిల్ 5వ తారీఖున ఒక డేట్ పెట్టా. అది 2019 సంవత్సరం అనుకుంటా. ఒక డేట్ పెట్టాను, సరే అన్నారు, హ్యాపీగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పెళ్లి చేసుకునే ఆ అబ్బాయి భర్త వారి తరపున మరొక డేట్ పెట్టారు. నేను పెట్టిన డేట్ తీసేశారు. మార్చి 28వ తారీఖు. నేను ఎప్పుడు పెట్టా? ఏప్రిల్ 5 పెట్టా. వాళ్ళు వెంటనే ఈస్టర్ పండగ అయిన తెల్లారే పెట్టారు. మా తెలంగాణ సైడ్ లెంట్ డేస్లో, శ్రమ దినాలలో పెళ్ళిళ్ళు అసలు చేసుకోరు. ఆ 40 రోజులు చాలా అద్భుతంగా, ఆ 40 రోజులు చాలా భక్తిగా ఉంటారు. నీసు తినరు, సాంబారే తింటారు. ఎవడైనా పెట్టినా కూడా తినరు, పూలు పెట్టుకోరు, కాటక పెట్టుకోరు. ఆ తర్వాత యజ్బేల్ లాగా ఊరేగుతారు, అది వేరే విషయం. ఆ 40 రోజులు మాత్రం చాలా పవిత్రంగా ఉంటారు. అలాగే పెళ్ళిళ్ళు కూడా చేయరు. సరే ఈస్టర్ పండుగ అయిపోయిన తెల్లారి వాళ్ళు పెట్టారు. అదేంటి, నేను 5వ తారీఖు పెట్టాను కదా అంటే, లేదు వాళ్ళ ఉద్యోగస్తులు, వాళ్ళ తరపున అబ్బాయి తరపున స్నేహితులు, రక్త సంబంధికులు వాళ్ళు ఆ రోజే పెట్టమన్నారు అంటే, సరేలే నేను అయిష్టంగానే సరే అన్నాను. తీరా పెళ్లి సమయం వచ్చింది, పెళ్లి డేట్ వచ్చింది, ఆ దినం వచ్చింది. పెళ్లి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆ పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పెళ్లి భోజనాలు కూడా జరుగుతున్నాయి, పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఒక సదాసుపేట దగ్గర ఒక ఊరు, అది ఆత్మకూరు అంటారు. ఆ ఊరు సదాసుపేట దగ్గర ఉంది. సడన్గా 10:30 టైంలో పెళ్ళి 11:30 గంటలకి, పరిశుద్ధులు నిర్ణయించిన ముహూర్తం అని 11:30 గంటలకి. ఆ పెళ్లి కుమారుడు ఇంటి పక్కనే ఒక ముసలామ ఉంది, 84 సంవత్సరాల ఒక ముసలామ. సరిగ్గా 10-10:30 సమయంలో, అరే పెద్దోడా చచ్చిపోతున్నా అని చెప్పి అని నోరు తెరిచి చచ్చిపోయిందండి. పెళ్లి కొడుకు ఇంటి పక్కనే ముసలామ. పెళ్లి కొడుకు ఇంటి పక్కనే ఒక సావు జరిగితే, ఎవడైనా సావు పక్కన పెళ్లి చేసుకునేవాడు ఉన్నాడా? మాట్లాడలేదండి. చేసుకుంటారా బేట? చేసుకుంటారమ్మా? ఏంటి ముసలామ చచ్చిపోయిందంటే, తీరా చూస్తే కారణం ఏంటి తెలుసా? సేవకులుగా మేము ప్రార్థన చేసి డేట్ పెడితే ఏప్రిల్ 5వ తారీఖు అని, వాళ్ళ ఊర్లో ఎవరో ముహూర్త బలం అని చూసి, నువ్వు పెళ్లి చేసుకుంటే మార్చి 28వ తారీఖే చేసుకోవాలా. ఆ పెళ్లి చేసుకుంటే ఆ రోజు మీ ఇద్దరి పేర్ల మీద ముహూర్తం గట్టిగా ఉంది, ముహూర్త బలం అని చెప్పి సేవకుడిగా నేను చెప్పిన డేట్ తీసేసి అన్యం పుణ్యం కలగని ముసల్దాన్ని చంపారండి ముహూర్త బలం అని. ఇంకా 10 సంవత్సరాలు బతికి సచ్చేది పాపం. ఏమండి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా ఈ దినాలలో ఆచార సంబంధమైన భక్తి ఎంతమంది చేయట్లే? మాట్లాడలేదండి.
మౌనం అంగీకారానికి సాదృశ్యం అంటారా? ఏ చెల్లి? ఆ చెల్లి ఉన్నదంటే తలకాయ అవుతుంది పాపం. తన నీతిని దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహమ్మదీ కుటుంబంలో పుట్టాను. షేక్ నాజర్ వలి నా పేరు. యేసు ప్రభువుని తెలుసుకున్నాను. మా నాన్నగారు క్యా హే రే దేవుడు అంక చంబార్ అంక ఖుదా కు మాన్ రా, ఈసా మసీ బోల్ రా, ఈసా మొహమ్మద్ రసూలుల్లాహ్ సలాం సచ్చా ఖుదా హే, జన్నత్ కు జానా వాలో తో ఉస్కే సాత్ హీ జా సక్తే, ఈసా మసీ నహీ హే. అసలు ఏం చెప్పాడు వీడు? దేవునికి స్తోత్రం. మా నాన్న ఏమన్నాడంటే, మన దేవుణ్ణి ఆరాధిస్తే పోతాం రా స్వర్గానికి, యేసు ప్రభుని కాదురా బాబు అని నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. నన్ను 1998 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నా. దైవజనులు ఏసన్న గారు నాకు బాప్తిసం ఇచ్చారు. షేక్ నాజర్ వలి లాజరస్గా పెట్టారు పేరు. ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళగొడితే నిర్మూలన చేయవలసిన దాంట్లో కొంచెమైనను అన్నట్లుగా ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి నా బ్రతుకు మరలా నాకటి మీద చేవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఏనాడు కూడా మరలా నేను విడిచిపెట్టినటువంటి ఆ పాత పారంపర్యపు జీవిత వైపు కానీ, ఆ మత సంబంధమైన భక్తి వైపు కానీ ఈ రోజు మొదలుకొని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రభు తన కృపలో నన్ను నిలబెట్టాడండి. ఎల్లగొట్టినటువంటి మా నాన్నే 2017 సంవత్సరం జూలై 17వ తారీఖున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నాడు. చప్పట్లు కొడతారేమో అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యం జరిగింది? మా నాన్న నన్ను చూశాడు. వీడు ఎలా బ్రతుకుతాడో అనుకున్నాడు. బిఎస్సి ఎంఎస్సి బీఈడి చేశాడు. లెక్చరర్ కమ్ టీచర్గా ఉద్యోగం చేశాడు. సేవాని వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని వెళ్ళిపోయాడు. అసలు వీడు బ్రతికి ఎలాగుంటుందో అని అనుకున్నాడు. కానీ మా నాన్నగారు నా బ్రతుకును క్షుణ్ణంగా చూసి, మా పెద్దోడు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని మా నాన్నగారు కూడా 5 పూటల నమాజ్ చదివే షేక్ ఖాన్ సాహిబ్ కూడా షాలేం రాజుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రియ దేవుని విడా, నిన్ను బట్టి ఒక్క ఆత్మనైన ప్రభువుని యేసుక్రీస్తును స్తుతించగలుగుతుందా? మతం మార్చలే మమ్మల్ని, మా కులం మార్చలే, చదువు మార్చలే, ప్రాంతం మార్చలే, జ్ఞానం మార్చలే, మా ఇంటి పేరు మార్చలే. యేసు ప్రభు మాకు కాదు అనుకున్నాం. కానీ ఆ కృప కలిగిన దేవుడు యోగ్యత లేని మా బ్రతుకుల్లో కుక్క పిల్ల కంటే లోకంలో పాపంలో శాపంలో మగ్గిపోతున్న భయంకరమైన మా బ్రతుకుల్లో ఆ కృప కలిగిన యేసయ్య తన కృపను కురిపించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నిర్మూలన చేయవలసిన వాటన్నిటి నిర్మూలన చేసి ఎక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే కనపరుస్తున్నాము. కానీ మరలా మా మత సంబంధమైన భక్తి వైపు కానీ, మా మత సంబంధమైనటువంటి వారి వైపు కానీ మేము వెళ్ళక ఏ ప్రభువుని కలిగి ఉన్నామో, ఏ పరిశుద్ధ దేవుణ్ణి కలిగి ఉన్నామో ఆ దేవుని కొరకు జీవించడానికి సంసిద్ధులై ఇదిగో ఈ రాత్రి ఆ కృప కలిగిన దేవుని ప్రకటించడానికి కూడా మీ ప్రాంతానికి కూడా ఆ పరమ యేసయ్య మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను మీ వద్ద ఉంచుకొనకూడదు. మరి ఈ రాత్రి యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత కూడా సినిమాలు ఉన్నాయేమో, బూతులు ఉన్నాయేమో, సీరియల్స్ ఉన్నాయేమో, అక్రమ సంబంధాలు ఉన్నాయేమో, లేక దొంగతనాలు ఉన్నాయేమో, లేక ఇతరుల మీద చాడీలు చెప్పి కొంపలు కూల్చే మనసు ఉందేమో, లేక వేషధారణ జీవితం ఉందేమో. దేవుణ్ణి పైకి భక్తిగా కనబడుతూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించగా 10 మంది దృష్టికి భక్తిగా నేను కనబడుతున్నానని వేషధారణగా బతుకుతున్నామేమో. ఈ రాత్రి ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇష్టం లేని కార్యం ఏదుందో దానిని తీసి తొలగించు. ఒక అద్భుతమైనటువంటి విస్తరణతో కూడినటువంటి, ఒక అభిషేకంతో కూడినటువంటి, ఒక ఆశీర్వాదం కూడినటువంటి జీవితాన్ని ఈ దినాలలో, ఈ మొదటి దినము నీకోసమే మహిమగల సువార్త, ఈ మొదటి రాత్రే దేవుడు నీ దగ్గరకు వచ్చి తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. రెండోదిగా విస్తరించబడాలంటే రెండవ కార్యం, ఆయనకి పిల్లలు లేరు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, ఒక్కొక్క కుమారుని ఇచ్చాడు.
కుమారుడు ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఆ ఇచ్చినటువంటి కుమారుడు మరలా నాకు తిరిగి ఇవ్వండి అన్నాడు. తిరిగి ఇవ్వండి అంటే ఆయన ఏమనలేదు, నువ్వే ఇచ్చావు, సరే నీకే ప్రభువా అని తీసుకొని వెళ్తున్నాడు. మోరియా పర్వతం మీద నాకు అప్పగించని చెప్పారు. తీసుకొని వెళ్తున్నాడు. కుమారుడు అంటున్నాడు, గొర్రెపల్లి ఎక్కడ డాడీ అంటే, దేవుడు చూసుకుంటాడులే అంటున్నాడు. కట్టెలు పేర్చాడు, పడుకోబెట్టాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు. ఆకాశపు తట్టు చేతులెత్తి ఆ కత్తితో తన కుమారుని చంపబోతుంటే, అబ్రహామా అబ్రహామా, ఇదిగో నీకు ఒకగానైన ఒక కుమారుని వెన్ను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను విస్తరింప చేస్తున్నాను అన్నాడండి. చదవండి ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. మైకులో చదవండి బేట. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. అది దేవునికి ఏ కార్యం చేసినందుకు? రాత్రి ప్రభు మాట్లాడాడు, ఉదయాన్నే కుమారుణ్ణి ఇచ్చేయమన్నాడు. ఏమైనా అశ్రద్ధ చేశాడా? ఆలస్యం చేశాడా? దేవుడితో రాత్రి మాట ఇచ్చాడు. ఏ మాట అయితే మాట ఇచ్చాడో ఆ మాటలో స్థిరంగా నిలబడ్డాడు. ఆ తీర్మానంలో స్థిరంగా నిలబడ్డాడు. ఉదయాన్నే ప్రభును, తన బిడ్డను అబ్రహాం గారు తీసుకొని వెళ్తున్నారు. ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కత్తి చాపాడు, చంపబోయాడు. స్వరం వినపడింది, అబ్రహామా అబ్రహామా, ఇదిగో ఈ పని చేసినందుకు నేను నిన్ను విస్తరింప చేస్తున్నాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుర్చీలో కూర్చున్న వారు అందరూ 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ వెనకున్న వారు కూడా గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. అందరూ ఒకసారి ముక్త కంఠంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటయ్యా దేవుడు విస్తరించాలి అంటే, మన బ్రతుకులో ఆత్మ సంబంధమైన క్షేమంతో కూడిన విస్తరణ కావాలి అంటే, ప్రభుతో చేసుకున్నటువంటి తీర్మానము ప్రాణమైనా సరే ఆ తీర్మానంలో స్థిరంగా ఉండాలి. వింటున్నారా? మా అర్సుమల్లి గ్రామ ప్రజలారా, నీకోసమే మహిమ కలిగిన ఈ సువార్త సభలో 2వ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి దినం 2వ విషయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే, నువ్వు చేసుకున్నటువంటి తీర్మానంలో స్థిరముగా నిలిచి ఉంటే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 98వ సంవత్సరంలో ఒక దర్శనం వచ్చింది నాకు. యేసన్న గారి రూపంలో వచ్చి, నీవు నా సేవ చేయాలని ప్రభు మాట్లాడారు. 96వ సంవత్సరం నాకు దర్శనం కలిగింది. నేను భయంకరమైన చేతబడి శక్తులతో పీడించబడి ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాదులో టీ కప్పులు కడిగి రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడుకున్నటువంటి బ్రతుకు నా బ్రతుకు. దేవుడి మహాకృప చేత తల్లిదండ్రులకు దొరికాను. తల్లిదండ్రులకు దొరికిన తర్వాత మరలా నన్ను చదివించాలనుకోలేదు. అయినను కొన్ని రోజులు కష్టపడ్డాను. స్వీట్ షాపులలో, ప్రింటింగ్ ప్రెస్లలో గుమస్తాగా పనిచేశాను. మా నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కనుక మా నాన్నగారిని బతిమాలుకున్నాను, చదవాలనుకుంటున్నాను నాన్న అంటే. ప్రేమతో మా నాన్న మరలా నన్ను చదివించడానికి ఒప్పుకున్నాడు. ఆ క్రమంలో 93లో ఇంటర్మీడియట్ అవ్వాల్సింది నా బ్రతుకు 95లో అయింది. 95లో అయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ పట్టుకొని డిగ్రీ కాలేజ్ కోసం ఇదే గుంటూరులో తిరగని కాలేజీ లేదు, ఎక్కడ నాకు సీటు దొరకలే. కానీ తప్పినోళ్ళకే సదా మీ సేవలో, తప్పినోళ్ళకే సీట్ ఇస్తామని నల్లబాడు దగ్గర రెడ్డి కాలేజ్ ఒకటి ఉంది. మీరు కూడా కావాలంటే తప్పినోళ్ళు ఎవరైనా పోవచ్చు, రేపు పొద్దుగాలే ఇస్తారు. తప్పినోళ్ళకే సీటు, రండి జాయిన్ కాండి, సదా మీ సేవలో. గొల్ల చిన్న మల్లారెడ్డి హనుమంతరెడ్డి కాలేజ్. దేవుడి మహాకృపలో కంపార్ట్మెంట్ వాడికి బీఎస్సీ నర్సింగ్ రెడ్డి కాలేజీలో సీటు దొరికిందండి. ఈ రెడ్డి కాలేజీలో నల్లబాడు దగ్గర ఉంటుంది రెడ్డి కాలేజీ. మీరు వెళ్ళేటప్పుడే ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈరోజు కూడా చూసుకుంటూ వచ్చాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాంట్లో సీట్ దొరికింది. దాంట్లో సీట్ దొరికితే
ఫస్ట్ ఇయర్ దేవుని మహాకృపలో 9 నెలల్లో నేను 9 రోజులు కూడా కాలేజీకి పోలేదు. చాలా మంచోండి కదా, మంచోండా కదా. ఆ చెల్లి భలే అంటుంది మంచోడి అంటే అదే బ్యాచ్ ఏమో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9 రోజులు కూడా కాలేజీకి పోలా. ట్యూషన్స్కి పోతున్నా అని చెప్పి మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ట్యూషన్లు పెట్టాడు. సుధాకర్ రెడ్డి ఫిజిక్స్, మ్యాథ్స్ ఉమాశంకర్, కెమిస్ట్రీ ఇంకొక ఆయన హనుమంతరెడ్డి గారు అని ట్యూషన్స్ పెడితే మా నాన్నగారు, ఇక నీకెందుకు రోజు ట్యూషన్స్కి వెళ్తున్నా డాడీ, బస్తు చదువుతున్నా అది అన్న. ఫస్ట్ ఇయర్లో రిజల్ట్ వచ్చాయి. 6 సబ్జెక్టులలో ఎన్ని పాస్ అయి ఉంటారంటారు? ఆ అక్క చూడు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటుంది. ఎంత నా మీద అంత ప్రేమనా నీకు? 6 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటుంది తమ్ముడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 ఫెయిల్ కాలేదులే, 2 పాస్ అయ్యా. ఆ 2 ఏంటి తెలుసా? తెలుగు వచ్చినోడు ఎవడు రాసినా సాంస్క్రిట్ పాస్ అవుతారు. వీళ్ళు ఎవడికి వచ్చినా సరే సాంస్క్రిట్ అంటారు, అది పాస్ అవుతారు. రెండోది IHC, ఇండియన్ హిస్టరీ కల్చర్ అని. ఆ కరెక్షన్ చేసేవాడు 17.5 వేసి యోర్దాన్ దాటిచ్చాడు నన్ను. ఎంత దరిద్రుడు, దౌర్భాగ్యుడు అని పాపం. ఇక మిగతా 4 తప్పా. ఇంగ్లీష్ అంటే మనకు చాలా భయం. దేవుడి మహాకృపలో నేను డిగ్రీలో నాంటెల్లో ఒకటే స్టోరీ, ప్రోజులో ఒకటే స్టోరీ, అలాగే పొయిట్రీలో 3 స్టోరీలు చదువుకునేవాడు. ఏది ఇచ్చినా 3 రాసేవాడిని. బేట. ఏసు రక్తం చెయ్యి ఆమె, హల్లెలూయా. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, లెక్కలంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మ్యాథమెటిక్స్ టీచర్ని అట్టని చెప్పి ఇప్పుడు మేము లెక్కలు అడగలే. ఆ చెల్లి ఎట్లా ముసుగు దింపేసింది కిందకి, ఏసు రక్తం చెయ్యి. నేను అడగలే చెల్లి, భయపడగాకు. ఇట్లాగే ఒకరింటికి వెళ్ళాను నాన్న, రాజమండ్రిలో ఒకరింటికి వెళ్ళే వాక్యం చెప్పడానికి. దేవుని కృపలో ఈ రోజు వరకు వాళ్ళు పిలవలేదు అక్కడ నన్ను. పోతే ఇట్లాగే భోజనానికి కూర్చున్నాం. నాకు కొంచెం తొందరపాటు ఎక్కువ. భోజనానికి కూర్చుంటే భోజనాన్ని పెడుతున్నా అక్క పేరు ఎప్సిబా. లైవ్ లేదు కదా బేట. దేవునికి స్తోత్రం, సత్యాలు చెప్పిపోతున్నాను. ఆ అక్క పేరు ఎప్సిబా. అన్నా మా అమ్మాయి లెక్కల్లో జమ్మన్నా అంది. వాక్యం అన్నం పెడుతుంటే నేను లెక్కలు పంతులని ఆమెకు తెలియదు అక్కకి. ఆ పిల్ల కూడా పిలిచి, అన్నా మా అమ్మాయి జమ్మన్నా స్వనలత అమ్మాయి పేరు అంటే, ఇక తట్టుకోలేక ఎంత జమ్మో చూద్దామని కాసేపు వాట్ అబౌట్ 10:30 వాల్యూ అన్నా. పోషణ గాలే, సరే వదిలేశా. వాట్ అబౌట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అన్నా. పోషణ గాలే. ఏది చెప్పినా పోషణ గాలే అంటుంది. పోలేలే బేట, పోతేలే అవి ఉండాలి. ఇక ఈరోజు దానికి అప్పగించుకున్నాలి. మళ్ళీ నువ్వు వచ్చి చూసావనుకో మనోళ్ళు ఎట్టటోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదడిగినా పోషణ గాలే అంటుంది. సరే ఇట్లా కాదని చెప్పి A+B హోల్ క్యూబ్ చెప్పన్నా. నాకు స్క్వేర్ చెప్పారు కానీ క్యూబ్ చెప్పలేదు అంటది. 10th క్లాస్లో క్యూబ్ లేదా బేట? ఉందా లేదా? వర్షం పడ్డా కూర్చోవాలి. ఏమది? అన్నీ బాగుంటే కాదు, ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే 2 జతల ముందే తెచ్చుకున్నా. ఏసు రక్తం చేయం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టి కొట్టాలి. ఇక నేను తట్టుకోలేక ఏదడిగినా A+B 10th క్లాస్లో A+B హోల్ క్యూబ్ ఫార్ములా ఉంటుంది. ఏదడిగినా చెప్పట్లేదని, అక్క మీ అమ్మాయి 1st క్లాస్లో 10th క్లాస్ మ్యాథ్స్ తప్పిద్దన్నా. అక్క దేవుని కృపలో 6 సంవత్సరాలు రాసిందంటన్నా 10th మ్యాథ్స్. ఆ దెబ్బకి మమ్మీ నువ్వు ఎవరైనా పిలవండి, ఆ పాస్టర్ పిలవగాకండి అమ్మా అంటే ఈ రోజు వరకు నన్ను పిలవలేదమ్మా వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిమ్మల్ని ఏమనాలి, మీరు భయపడగాకండి. ఎక్కడి దాకా చెప్పా? అది ఉపమానం చెప్తున్నా సాక్ష్యంలో. అయితే ఆ రోజు డిగ్రీ 6 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. మా నాన్నగారికి పిలిపించారు. మీ అబ్బాయి అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడండి అన్నారు. మా నాన్నగారు వచ్చారు ఇంటికి, మా అమ్మమ్మ అందరు ఉన్నారు. నేను లేట్గా ఇంటి నుంచి బయట తిరిగి ఇంటికి వెళ్ళా. మా అమ్మమ్మ చెప్పింది, మా అమ్మమ్మ పేరు షేక్ రంజాన్ బి. ఏం పేరండి? అందరు చెప్పండి, ఏం పేరు? రంజాన్ పండగ రోజు పుట్టిందని రంజాన్ బి అని పేరు పెట్టింది. ఒకవేళ బక్రీద్ పండగ రోజు పుడితే బకరమ్మ అని పేరు పెట్టేవాళ్ళేమో.
450 షుగర్ ఉన్న షుగర్ని భయపెట్టింది యేసు రక్తం చేయం. ఎక్కడ టెంట్ వేస్తే అడిగి పోయి పోదంటది. ఎవడు పిలవాల్సిన అవసరంలా, అంత మంచిది. ఉను బులాయికే నానికేతో మింజుకోనరే బులానేక నన్ను ఎవరు పిలిచేది, టెంట్ వేసారు పోకపోతున్నా అంటది. పోయేది కాక నాకు కూడా తెచ్చిపెట్టింది యేసు రక్తం చేయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంది ఏంద్రా అన్ని తప్పామంట కదరా, మీ నాన్న కాలేజీకి పోయాడు కానీ అయిపోయింది యేసు రక్తం చేయం. మా నాన్న క్యారే పడే ఫస్ట్ ఇయర్ అన్ని మార్కులు పాస్ అయ్యేవారంటే అన్ని పాస్ అయ్యానా, పాస్ అయ్యానా? అబద్ధం చెప్పా. కైకరే झूठ बोल रहा, तू कॉलेज कुछ नहीं गया कहते, प्रिंसिपल साहब मेरे को बुलाए, आज सब कुछ बता दिए, तू क्या कर रहा रे, तू पढ़ने के लिए आया, घूमने के लिए आया, फिरने के लिए आया? నువ్వు తిరగటానికి వచ్చావా, చదవటానికి వచ్చావా, దేనికోసం వచ్చావురా? చదువు వద్దంటే చదివిస్తున్నాను కదరా అని మాట్లాడుతుంటే మా తాత షేక్ పాపా సాహిబ్, మా తాతకు నేనంటే చాలా ప్రేమ అక్క. ఎట్టడి ప్రేమ? వీడికి చదువద్దు, సున్నం పనికి పంపించాలి, అటువంటి ప్రేమ. వీడికి చదువద్దు, నేను ఆ రోజే చెప్పా చదువద్దని, సున్నం పనికి పంపించాలంటాడు. సచ్చాడు కానీ నేనంటే ఎంత ప్రేమో, నన్ను సున్నం పనికి పంపించాలని కంకణం కట్టుకున్నాడు మా ముసలోడు, మా తాత షేక్ పాపా సాహిబ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 పూట్ల నమాజ్ చదవడు, ఏనాడు మసీదుకి కూడా పోలేదన్న. పెళ్ళి పండగ రోజు కూడా మసీదుకి పోడు. దేవునికి స్తోత్రం, అంత కృపగలడు. ఇప్పుడు సచిన రకంలో ఉన్నాడులేండి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ టైంలో మమ్మను కొట్టా కోపంతో. మమ్మంది ఇటువంటి కొడుకు సస్తే బాగుండింది. ఏసాగా బేటా पैदा हुई कहीं पैदा हुआ रे, तू मरता अच्छा रे रे, मेरा पेट में कैसा पैदा हुआ रे, तू मर रे जाके, నువ్వు చావు పోరా అంది మా అమ్మ. అంత దిట్టా, అంత మురుకుని. ఆ టైంలోనే భయంకరమైన చెడు సావాసాలకు లోనైపోయి చేతబడి శక్తులతో పీడించబడ్డా. భయంకరంగా రాత్రి అయితే భయం, చీకటైతే భయం, మనుషుని చూస్తే భయం, నీడగలిగితే భయం, ఇట్లాంటి ఇప్పుడు లైట్ తీసేస్తే భయం, అట్లా భయపడేవాని. భయము భయము భయమని, భయం అనే ఒక ఆత్మచేత పీడించబడ్డా. ఆ భయం నుంచి ఎవరు విడుదల కలుగు చేస్తారని తిరగని దర్గా లేదు, తిరగని మసీదు లేదు, తిరగని గుడి లేదు. కానీ నా యేసయ్య దగ్గరికి మాత్రం ఏ రోజు వెళ్ళలేదండి. కారణం ఏంటంటే నా యేసయ్య నాకు కాదు, ఆయన అమెరికా దేవుడు, ఆయన అంటరాని దేవుడు అనుకొని యేసయ్య దగ్గరికి రాలేదండి. అటువంటి మూర్ఖంగా ఉన్నటువంటి నేను, అది 1996 సంవత్సరం నవంబర్ 17వ తారీఖున సాయంకాలం 4:30 గంటలకి నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు కాంతారావు అని, అతన్ని కలవటానికి నేను వెళ్తే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, సూపర్వైజర్ మరేదాస్ గారని. ఆయన అన్నాడు ఒక మాట, ఇదిగో బాబు నీ స్నేహితుడు డ్యూటీలో ఉన్నాడు, ఒక 2 గంటలు ఇక్కడ కూర్చో వస్తాడని చెప్పాడు. ఆయన అలా చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నీ పేరేంటి అన్నాడు. షేక్ నాజర్ వలీ అన్నాను. మా ఇంటి పేరు షేక్. ముస్లిమ్స్లో షేకులు, సయ్యదులు, నూరు భాషలు, పఠాన్లు, మహమ్మదులు ఉంటారు. మేము షేకులు వంశానికి చెందిన వాళ్ళం. ఇంటి పేరు ఘనంగా చెప్పామని, కానీ ఒంట్లో చూస్తే షేక్. దయ్యం నన్ను షేక్ చేస్తుంది. ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావారా పిచ్చోడా, మెంటలోడా? ముస్లిం చర్చికి వెళ్తారా, మసీద్కి వెళ్తారు, దర్గాలకు వెళ్తారు, 5 పూట నమాజ్ చదువుతారు. చర్చిలకి మేము ఎందుకు వెళ్తాం, వాళ్ళు వెళ్తారు అని నేను చాలా దుర్భాషలాడా. ఆయన నవ్వుతూ ఒక మాట అనలే. నా స్నేహితుడు వచ్చాడు, తర్వాత నేను ఇంటికి వచ్చేసా. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఆ రాత్రి నేనే ప్రపంచంలో నిన్ను బాగు చేయగల దేవుడను, నేనే నిన్ను బాగు చేయగల దేవుడను, నేనే అని 3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు స్వరం నాకు వినపడిందండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మయపరచండి. మా అమ్మమ్మని లేపా. నాని मेरे को बुलाए क्या అంటే मैं नहीं बुलाई रे, फिर कोई तो कुछ बुला रहे मेरे को सुनारा. నాకు వినపడుతుంది ఎవరో పిలుస్తున్నారు అనుకున్నా. 2 సార్లు అయిపోయిన తర్వాత ఎప్పుడోసారి సాతాను స్వరం, నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి, నీ జాతి ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నువ్వేమిటి, ఆ క్రైస్తవ దేవుడి దగ్గరికి వెళ్ళటం అన్నట్టుగా సాతాను స్వరం వినపడితే मुसलमान पैदा होके मुसलमान होके मैं ईसा मसीह के पास जाता हूँ, छी मैं चर्च की जाना है, मुसलमान है, నేను ఒక ముస్లింని అని అట గర్వంగా మాట్లాడుకున్నా. అది జరిగిన 3 నెలలకండి నాలో ఉన్న రక్తమంతా ఎవరో తాగినట్లుగా స్కెల్టిల్ లాగా అయిపోయా. నలవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, మరణపు ఛాయ నన్ను వెంటాడింది. చచ్చిపోతాను అనుకున్నా. ఆ సమయంలో మా అమ్మమ్మను పట్టుకొని, నాని मैं मर जाता हूं నాని, జలానే కోయి ఖుదా ఇస్ దునియా మే హై యా నీ హై, బతికిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అమ్మమ్మ, నేను చచ్చిపోతాను అంటే ఆమె కూడా ఏడ్చింది. అప్పుడు ప్రాణ స్నేహితుడు కాంతారావు ఇక్కడే చిలుకూరుపేట దగ్గర ఎడ్లపాడులో
అయ్యగారి పరిచర్య కూడా ఉంది అక్కడ, 6వ బ్రాంచ్ అనుకుంటాను. ఆ ప్రాంతంలో నేను एक बार मेरा दोस्त है ना, मेरा आशना है ना, उसके मिलेंगे కాంతారావు के पास जाएंगे అంటే మా అమ్మమ్మ నేను ఇద్దరు కలిసి వచ్చాం. ఆ స్నేహితుడు కాంతారావు కూడా నన్ను చూసి ఏమన్నాడు తెలుసా, అరే ఒలి నీ ఆ రోగం నాకు వస్తుందిరా, దయచేసి నా దగ్గరికి రావద్దురా అన్నాడు. అంత దూరం నేను వస్తే అలా ఏడ్చుకుంటూ వెళ్తున్నానండి. ఏడ్చుకుంటూ వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వెనక నుంచి వాడు వచ్చి, అరే 3 నెలల కిందట నువ్వు మా సూపర్వైజర్తో మాట్లాడావు కదా, ఆయన రోజు అడుగుతున్నాడు రా నిన్ను, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేస్తాడు, నీ రోగం పోయిద్దేమో అన్నాడు. నేను అన్నాను, నేను ముస్లిం అయి ఉండి ఆ దగ్గరికి ఎందుకు వస్తాను, నమాజ్కి వెళ్ళావా చర్చికి వెళ్ళావా అంటాడు. ఆ రోజు అన్నాడు, నేను రానురా అన్నాను. లేదురా ఒక్కసారి రారా బాబు అన్నాడు. సరే అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్తే అంత దూరంలో ఉండగానే ఏమన్నాడు తెలుసా, ప్రైజ్ ద లార్డ్ అన్నాడండి. మా భాష ఏంటప్పుడు సలాం అలైకుం వాలేకుం సలాం ఏంటండి, సలాం అలైకుం వాలేకుం సలాం, ప్రైజ్ లార్డ్ మాకు తెలియదు. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మంచినీళ్ళు ఇచ్చారు, టీ ఇచ్చారు, ప్రార్థన చేద్దామన్నారు. మాకు ప్రార్థన రాదు కదా, నేను కళ్ళు మూసుకోలేదు, అలాగే బాస్పెట్లు వేసుకొని కూర్చొని ఉన్నాను. ఆయన ప్రార్థన ప్రారంభించాడు. ఏమని, గత 3 నెలలుగా ఇదిగో ఈ ఆత్మ గురించి ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, ఈ రాత్రి ఒకవేళ నువ్వు దర్శించకపోతే చనిపోతాడయ్యా, అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నువ్వు దర్శించయ్యా, ప్రార్థన ప్రారంభించాడు. దేవుడు మాట్లాడతాడా? 24 సంవత్సరాల పాటు నా మత సంబంధమైన గ్రంథాల చుట్టూ మసీదు చుట్టూ తిరిగాను, ఏ రోజు దేవుడు మాట్లాడలేదే. అసలు ఉంటే కదా మాట్లాడటానికి, లేడు కనుక మాట్లాడలేదు. ఆయన నవ్వుకున్నాను. కానీ యేసుప్రభు ఎవరు, హృదయాలను ఎరిగినవాడు, హృదయ అంతర్యాలను ఎరిగినవాడు కనుక ఆ మాట విన్నటువంటి దేవుడు ఆయన నిలువుమోకాల మీదకి వచ్చి, మా అమ్మ చచ్చిపోయింది, ఆయన ఎవరో తెలీదు, నిలువుమోకాల మీద ఉండి, ప్రభువా నువ్వు ఈ రాత్రి దర్శించకపోతే చచ్చిపోతాడు ప్రభువా, దర్శించేసయ్యా, అయ్యా అయ్యా దర్శించేసయ్యా అని కన్నీళ్ళు గాచి ప్రార్థన చేస్తుంటే రాతి గుండె నా గుండె కూడా కలిగి అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఏ రోజు యేసు ప్రభువుని పిలిచిన వాడిని కాదు, ఆయన మాట విన్నవాడిని కాదు, ఆయన మందిరానికి వచ్చిన వాడిని కాదు. కానీ ఆ ప్రేమ గల దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడో నాకు తెలియదు. కానీ ఆయన నిలువు మోకాల మీద ఉండి ఆకాశముతోటి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ అన్య భాషలతో మాట్లాడుతూ, నా కుమారుడా నా సర్వలి, నా కుమారుడా నా సర్వలి, నా కుమారుడా నా సర్వలి, నీ తల్లికి 7 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే నా దాసుడి ప్రార్థన ద్వారా నీ తల్లి గర్భంలో పిండముగా రూపించిన నీ దేవుడైన యెహోవాను నేను నీతో మాట్లాడుచున్నాను నా కుమారుడా అని ప్రవచనం ప్రారంభించబడిందండి. ఆ ప్రవచనం ప్రారంభిస్తూ ప్రవచిస్తుండగానే, చూడువు నా కుమారుడా, నా దర్శనం అనగానే శిలువలో కార్చిన యేసు ప్రభు యొక్క శిలువ దర్శనపు, ఆ శిలువలో కార్చిన రక్తపు దర్శనం నాకు మనోనేత్రాలతో తెరవబడింది. నాకు నేనుగానే నిలువు మోకాల మీదకి వెళ్ళిపోయా. ఆకాశము తట్టు చేతులెత్తి యేసయ్యా యేసయ్యా అని చూస్తున్నా. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది నీ కొరకు నేను కార్చిన రక్తం, ఇది నీ కొరకు నేను కార్చిన రక్తం, ఈ రక్తం నువ్వు ప్రకటించాలి, చీకటిలో ప్రజలకు వెలుగు కనబగా నా నామమును నువ్వు ధరింపజేసుకొని నా నామం కొరకు నువ్వు జీవించాలి అని ఆ దర్శనము చూస్తుండగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం మార్చలేదు, హాస్పిటల్ మార్చలేదు, చదువు మార్చలేదు, తల్లిదండ్రులు మార్చలేదు, బంధువులు మార్చలేదు, చేతబడి శక్తులతో పీడించబడుతూ పిచ్చి కుక్కలాగా రోడ్ల మీద తిరుగుతూ మరణానికి పాత్రుడైనటువంటి నా బ్రతుకులో ఏ రోజు కూడా యేసు ప్రభువుని పిలిచిన వాడిని కాదు, ప్రార్థించిన వాడిని కాదు, పలకరించిన వాడిని కాదు. కానీ ఆ ప్రేమ కలిగిన యేసయ్య కృప నన్ను ఆవరిస్తే ఆ శిలువలో ఉన్న కార్చిన రక్తపు ప్రభావపు శక్తి నా హృదయాన్ని తాకితే ఆ 96వ సంవత్సరంలో గుర్తెరిగిన దేవుణ్ణి ఈ 2026 ఈ జూన్ 8వ తారీఖు వరకు చేసుకున్న ఆ తీర్మానంలో ఇంతవరకు స్థిరంగా ప్రభు కొరకు నిలబడి ఉన్నానండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారు అనుకున్నా గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 96లో చనిపోవాల్సిన వాణ్ణి, 96లోనే కాలగర్భంలో కలిసిపోవాల్సిన వాణ్ణి, అలాంటి నన్ను పిలవకుండానే నన్ను ఎరిగి నా దగ్గరకు వచ్చి నా స్థితిని ఎరిగి నాలో ఉన్న సమస్తమైన అంధకార చీకటి శక్తుల చేతబడి శక్తుల ప్రభావపు ఆత్మను తొలగించి నాకు పునరుద్ధానపు శక్తిని ప్రసాదించి రక్షణ అనుభవాన్ని ఇచ్చి ఈరోజు మనిషిగా మార్చి యోగ్యత లేని నాకు
జీవము కలిగిన దేవుని వాక్యమును దూతలు కూడా చేయలేని దివ్యమైన సేవ చేయటానికి ఇంతటి పరిచర్య అప్పగించాడంటే ఆయన ఉన్నవాడంటారా లేనివాడంటారా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా అందరు కలిసి పాడదాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే, నాట్యమాడేను నాంత భాగ్యమే, నాట్యమాడేను ఇది రక్షణానంద సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు చేసుకున్నటువంటి ఆ తీర్మానం ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి అభిషేకంతో కూడిన ఒక విస్తరణ ప్రభు నాకు ఇచ్చాడు. ఇంకొక ఉపమానం చెప్పనా? మా అమ్మగారి పేరు షేక్ బీబీజాన్. నేను సేవ కోసమని 2012లో సమర్పించుకున్నాను. అప్పుడు దాకా రాలే. నాకు లెక్కలంటే ఇష్టమని కాలేజీ స్కూళ్ళల్లో జాబ్ చేస్తూ ఉన్నాను. 2012లో షేక్ బీబీజాన్ అనే మా అమ్మగారికి బ్రెయిన్లో ఫిట్స్ వచ్చాయి. ఇదే గుంటూరులో 3 హాస్పిటల్కి తిప్పాం, ఎవరు చేర్చుకోలేదు, చనిపోతారని చెప్పారు. లాస్ట్కి ఏసీ కాలేజీ ముందు ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. 20,000 కట్టించుకున్నారు. ఆ ఉదయాన్నే ఏమన్నారు తెలుసా? పేషెంట్కి మీరు ఏమవుతారని నన్ను అన్నారు. మా అమ్మగారండి అన్నాను. సోడియం లెవెల్స్ పడిపోయాయి, కోమాలోకి వెళ్ళిపోయింది, చనిపోతుంది, బంధువులందరికీ చెప్పండి అన్నారు. ఆ సమయంలో ఆ హాస్పిటల్లో ఏం చేయాలో అర్థం కాక యేసుప్రభు వారి యొక్క సిలువ ఉంటే, ప్రభువా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తానని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ మా అమ్మ చనిపోతే నరకానికి వెళ్తుంది ప్రభువా, మా అమ్మను రక్షించండి ప్రభు అంటే ప్రభు ఏమన్నారంటే ఆత్మలో, నీకు మీ అమ్మ కావాలంటే నాకు నువ్వు కావాలన్నారు దేవుడు. ఏమన్నారండి చెప్పండి? నీకు మీ అమ్మ కావాలంటే నాకు నువ్వు కావాలన్నారు. అర్థం ఏంటంటే ప్రభు పరిచర్యకి అప్పగించుకోవాలని ప్రభు సెలవిచ్చారు. సరే ప్రభు మా అమ్మగారిని బ్రతికించండి, నేను మీ పరిచర్య చేస్తానని తీర్మానం చేసుకున్నా. ఆ హాస్పిటల్లోనే 2012 ఏప్రిల్ 1వ తారీఖు షేక్ బీబీజాన్ బెడ్ నెంబర్ 5 ఇప్పటికీ రికార్డ్స్లో ఉంటుంది. 1వ రోజు అయింది, చనిపోలే. 2వ రోజు అయింది, చనిపోలే. 3వ రోజు అయింది, చనిపోలే. డాక్టర్స్ అందరూ వచ్చి చూస్తున్నారు, ఏంటి ఆమె ఇంకా చనిపోలేదా అని. చనిపోలే. కారణం, నేను ప్రార్థన చేశాను కదా. 7 రోజులు కోమాలో ఉన్న నా తల్లిని 7వ రోజు సాయంత్రం సజీవంగా నా తండ్రి అయిన యేసు ప్రభు మమ్మను లేపాడండి. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. అప్పుడు నా సర్టిఫికేట్స్ అన్ని పక్కన పెట్టి, ప్రభువా అండమాన్ ఎలమన్నా వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలి అంటే కర్ణాటక బోర్డర్, మహారాష్ట్రకి బోర్డర్, జైరాబాద్ అనే ప్రాంతం ప్రభు చూపిస్తే అక్కడికి వెళ్ళి మే 6, 2012వ సంవత్సరం సేవ ప్రారంభించడానికి ప్రభు కృప చూపారు. ఆ సేవా పరిచర్యలోనే ఇంత గనులైనటువంటి దైవజనుల కుటుంబం, ఈ పరిచర్య ఒక తండ్రి సమానులు ఆదమయ్య గారు నాకు అన్న అన్న అనుకుంటూ, ఇద్దరు రాజా రాజా అనుకుంటూ మంచి ప్రేమతో పరిశుద్ధక్క కుటుంబం, ఎంతో ప్రేమ కలిగిన కుటుంబాన్ని, ఈ పరిచర్యను, ఈ అర్సుమల్లి గ్రామాన్ని కూడా ప్రభు తన కృపలో దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి, గట్టిగా కొట్టండి. ఖర్చు లేనియేగా ఏసి రక్తం చేయం. ఆమె హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు తెలుసా? ఎవరైనా ఇట్లాగే దైవజనులు వాక్యం చెప్తే ఉద్రేకంగా తీర్మానం చేసుకుంటావు. ఆ తీర్మానం చేసుకున్న తీర్మానం వెంటనే ఏమైపోయింది? 2 వారాలకే ఏమైపోయింది?
ఒక ఆమె ఒక తీర్మానం చేసుకుందంట. అక్కలో జాగ్రత్తగా వినండి. ఆమె స్నానం చేస్తూ ఉందంట. స్నానం చేస్తూ ఆ మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారపు గొలుసు, పెద్ద గొలుసు ఎక్కడో పెట్టింది. పెట్టి అది కనబడట్లా. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఒక స్థలములో ఉందేమో అనుకుంది. అక్కడ వెతికితే బాగుండు అనుకోండి, కానీ ఎతకలా. ఏమని తీర్మానం చేసుకుందంట తెలుసా? ప్రభువా, ఈ బంగారపు గొలుసు కానీ దొరికితే 10,000 మందిరానికి ఇస్తానయ్యా అని తీర్మానం చేసుకుందంట. ఎంత అండి అమ్మా, ఎంత అండి? అందరు చెప్పండి గట్టిగా, ఎంత? ఫస్ట్ ఏమనుకుంది? అక్కడ వెళ్ళి వెతికితే బాగుండు అనుకుంది, కానీ వెతికిందా? వెతకలా. వెతకకుండా ఏం చేసుకుంది? తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకొని ఒక రోజుకి వెళ్ళి అక్కడ వెతికితే బంగారపు గొలుసు దొరికింది. ఆమె ఏమనుకుందంట? ఆయన పాస్టర్కి చెప్పానా, నాకు నేను చేసుకున్న తీర్మానం ఎవడిస్తాడో అనుకొని చర్చికి పోయిందంట ఆదివారం. పాస్టర్ గారు ఇట్లాగే వాక్యం చెప్తూ, ఇదిగో తీర్మానం చేసుకున్న బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ తీర్మానం సమర్పించని ఆమెతోనే చేయి చూపించినట్టు ఎవడో చెప్పినట్టు పాస్టర్ చెప్తా ఉన్నాడట. పాస్టర్ ఎవరు చెప్పారు అన్నట్టు చూస్తూ, నా గాదరే ఏదో పరధ్యానంలో చెప్పాడు ఆయన అనుకొని 2 వారాలు దేవుడు మాట్లాడుతున్నా సరే ఆ చేసుకున్న తీర్మానం ఏం చేసింది? పక్కన పెట్టేసింది. ఇట్లాగే మిట్ట మధ్యాహ్నం ఎండలు, ఆరాధన అయింది, వెళ్తుంది. ఎండల్లో గొలుసు ఎలా మెరిసిద్దా మెరవదా? మెరిసిద్దా మెరవదా? ఏసు రక్తం చేయి ఇలాగే చర్చ అయిపోయిన తర్వాత వెళ్తుంటే దొంగలు ఒక్క దెబ్బకి ఇట్లా పట్టుకొని పీక్కొని పోతుంటే దొంగను కూడా నోట్లోంచి రావట్లేదంట. పీక్కొని వెళ్ళిపోయారు అంతే. నెక్స్ట్ డే ఆదివారం చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళి ఏం చేసి ఉంటాడంటారు మీరు చెప్పండి? మేం చెప్తే నువ్వెందుకయ్యా వచ్చింది అంటారా? ఏం చేసి ఉంటారంటారు? చర్చికి వెళ్ళి సాక్ష్యాలు అనగానే ఫస్ట్ మైకు తీసుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘమంతా వినండి, ఒక మాట చెప్తున్నా. అసలు చూడండి, నేను ఇట్లా బంగారపు గొలుసు పెట్టా, తీర్మానం చేసుకున్నా, ఎవరు చూస్తాడులే అనుకున్నా, కానీ మన దేవుడు ఎవరు? యేసుప్రభు అనగాకండి, మరియమ్మ కొడుకు అనగాకండి, నాకు కూడా తెలుసు. చూసే దేవుడు మన దేవుడు. ఎవరండి? చేసుకున్న తీర్మానాన్ని కూడా చూసే దేవుడు. ఇట్లాగే భువనగిరిలో వాక్యం చెప్తున్నా, మన దేవుడు ఎవరు అంటే ఒక ముసలామా, యేసుప్రభు అది కూడా తెలీదా బాబా అంది. ఓరి నాయన, ఏం ప్రవచనం చెప్పినామే ముసల్దానా. దేవునికి స్తోత్రం. మన దేవుడు చూసే దేవుడు. చూసే దేవుడు. ఎవరు చూశారో చూడలేదని అనుకున్నా, యేసుప్రభు చూశాడు. గొలుసు 3 తులాల గొలుసు, 10,000 కోసం 3 తులాల గొలుసు పోగొట్టుకున్నా. కనుక దయచేసి చెప్తున్నా, మీరు ఎవరైనా దేవుడితో తీర్మానం చేసుకుంటే ముందు తీర్మానం చేసింది చర్చికి దేండి అని చెప్పి 10,000 అందరి ముందు పాస్టర్కి ఇచ్చిందంట. అక్క అందరి ముందు ఎవరికి ఇచ్చేసింది? పాస్టర్కి ఫస్ట్ ఇచ్చేసింది, సాక్ష్యం చెప్పింది. అప్పుడు పాస్టర్ గారు కూడా సరే పాపం ఆ గొలుసు దొరకాలని ప్రార్థన చేస్తే 4 వారాలు తిరిగే లోపల ఆమె గొలుసు మళ్ళీ దేవుడు ఆమెకి ఇచ్చాడండి. ఆమేన్ అంటున్నావు ఎప్పుడు? అది చెప్పు. ఆమేన్. జరిగిన దానికి అన్నిటికీ ఆమేన్ చెప్తావు, కానీ చెయ్యగా. మా దగ్గర కూడా ఒక ఆమె తీర్మానం చేసింది పిల్లరని. ఆల్రెడీ మందిరం కట్టి పైన కూడా కట్టా, ఆ పిల్లర్ అట్టనే ఉంది. 15,000 ఇస్తారంది ఒక ఆమె. ఇప్పటికి ఇయ్యలే, ఏసు రక్తం చేయు. ఏమిటా వేషక్కు ఒక ఆమె ఉంది, పేరు చెప్పనులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో ఏదైనా తీర్మానం చేసుకుంటే అది పరిచర్య అయినా, ఇది మీటింగ్స్కి వచ్చాయి, 3 రోజులు ఖర్చుతో కూడుకున్నాయి. ప్రభు నీతో మాట్లాడితే తీర్మానంగా ఒక కానుక ప్రభుకి. చాలామంది ఉద్యోగం ఇస్తే ఇస్తా అంటారు, వచ్చిన తర్వాత దేవుడు ఎరుగు. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? పట్టుబ్బాలా, గ్యాస్ బండ పెట్టాలా? పట్టుబ్బాలి, గ్యాస్ బండ పెట్టాలి, 2 కాళ్ళు పైకి ఎత్తి ట్యూబ్ పెట్టాలి. అప్పుడు అయ్యా తీర్మానం చేసుకున్నాను, అయ్యా మొక్కలు చిప్పలు పగిలినాయి. ఎప్పుడు? జరిగిన సత్యాలు చెప్తున్నా. మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, క్యాన్సర్ వచ్చింది, ప్రభు విడుదల ఇచ్చాడు. తీర్మానం చేసుకుంది, సాక్ష్యం చెప్తా, శుక్రవారం ప్రార్థనకు వస్తానని తీర్మానం చేసుకుని 2 నెలలు వచ్చింది అంతే. సంవత్సరం పాటు రాలే, మళ్ళీ పిలకలేసిందంట. ఏ పిలక? క్యాన్సర్ పిలక. 1,15,000 నెలకి ట్యాబ్లెట్లు, చచ్చేదాకా వాడాలంట. అన్నా అంటే ఇప్పుడు నేనేం చెప్పాలా? ఏం చెప్పాలక్క? చేసుకున్న తీర్మానం
ఇప్పుడు మందిరాడి పిలకలు ఎగవటం ఎందుకు? అదే ముందు వచ్చి వస్తే అయిపోయేదిగా. ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి తీర్మానంలో ఒకవేళ మర్చిపోయావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ తీర్మానాన్ని ప్రభు కొరకు చెయ్యి. దేవుడు విప్లవాత్మకంగా నిన్ను నీ బిడ్డలను దీవించునుగాక. ఆమె హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిద్దాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. సమరయ దేశములో కావున యూదయ గలిలయ సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందలి భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటండి? దేవుని అందలి భయం. దేవుడికి ఎవరైతే భయపడతారో వారిని, వారి కుటుంబాలను దేవుడు విస్తరింపజేస్తాడు. దేవుడి భయం ఉండాలి. ఈరోజు దేవుడి భయం లేని వారు అనేకులు సంఘాలలో కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లాగే సత్తెనపల్లిలో నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. షేక్ శివబాబు దూదేకుల సాహిబ్ నుంచి దేవుడు నమ్ముకున్నాడు. ఏం పేరండి? షేక్ శివబాబు దూదేకుల సాహిబ్. భాష రాదు వాళ్ళకి. భయ్యా ఏక బార్ ఆకే, ఒకసారి వచ్చి వాక్యం చెప్పండి అన్నాడు. ఆయన భార్యకు వచ్చు భాష. ఏక బార్ ఆవో భయ్యా, ఆపి ఆకే దువా బోలో పడావు అని. దువా అంటే ఇదే వాక్యం చెప్పడం. మరి దువా అంటే 2 చేతుల పైకి ఎత్తేదో అనుకున్నారు కాక వెళ్ళా. అప్పుడు దాకా ఒక సహోదరుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అందరూ పాటలు పాడిన తర్వాత ఇప్పుడు యువల గాయకులు వచ్చి 2 పాటలు పాడతాడని చెప్పి ఒకటి పిలిచారు. బేట నానా చింటూ పిలిచారు. ఏ నానా? దేవునికి స్తోత్రం. పిలిచారు. ఫస్ట్ పాట బ్రహ్మాండంగా పాడాడు. ఏసయ్యా నువ్వే నాకని, నువ్వు లేకపోతే చచ్చిపోతా అన్నాడు. రెండో పాట స్టార్ట్ చేస్తాడు. ఏ పాట? నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా అని. సెల్ ఫోన్ జోబులో పెట్టుకున్నాడు. ఒక సెల్ ఫోన్, అది మంచి ఎకో సిస్టమ్ అక్క. సెల్ ఫోన్ జోబులో పెట్టుకున్నాడు. ఆ ఎకో లాగుతుంది కదన్నా. పైన ఏ పాట తెలుసా? నీ ఉంటే నాకు చాలు. కింద ఏ పాట తెలుసా? ఎక్కడ ఉన్నా పక్కన నీవే ఉన్నట్టుంటుంది చెలి. ఇదేం పాటరా? పైన పాట? నువ్వు ఉంటే నాకు కింద, ఎక్కడ ఉన్న పక్కనే. నువ్వు ఉంటే నాకు చాలు, ఎక్కడ ఉన్న పక్కనే. నువ్వు ఉంటే నాకు చాలు, ఎక్కడ ఉన్న పక్కనే. రా ఎవడురా, ఏదిరా పాటిదే? అయ్యా యువల గాయకుడు అన్నారు కదా అయ్యా, వాడి జోబులోనే ఉందయ్యా. ఒక పాస్టరు యువల గాయకుడు అన్నారు కదయ్యా, ఆ యువల గాయకుడు జోబులోనే ఉందయ్యా. పైనే పాట, నువ్వు కిందే పాట. ఎక్కడ ఉంటే పక్కనే ఉన్నట్టు ఉంటుంది అంట వాడికి. చెలి ఇదేమల్లరి. సరే అది పోయినా టొట మ్యూజిక్ పెట్టాడు. ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ 2 మ్యూజిక్లు తోడయి అసలు పిలిచిన వాడికి మైండ్ పోయింది. ఆడరా అంటే లాస్ట్కు వాడి జోబులో తీస్తే అందరి ముందు నిజంగా ఆడి దేవుడు భయం ఉన్నాడండి. చెప్పండి, దేవుడు భయం ఉన్నాడా? పైనే పాట, కిందే పాట. అరే మాట్లాడేంది? పైన నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు చచ్చిపోతాయి అన్నాడు. కిందేమో పక్కనే ఉండి చెల్లి ఆడిపోగాకే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమో పైన పెడతాడు, ఏమని కింద పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫరో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ ఎబ్రీ స్త్రీలు మగపిల్లల కంటే ఆ మగపిల్లల్ని పురుటి కానుపులను చంపండి అన్నాడు. ఫరో మాట వినాలా, వాళ్ళు దేవుడి మాట వినాలా? అన్యులు మంత్రసానులు ఎవరి మాట వినాలా? ఫరో మాట వినాలి. కానీ ఏమని చేశారు తెలుసా? నిర్గమాకాండ 1వ అధ్యాయం 16వ వచనం 21వ వచనం చదువుబేట. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి. ఏమన్నాడు? మగవాడిని ఏం చేయమన్నాడు? వీళ్ళు ఏం చేశారు బేట? చదువమ్మా.
దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి ఏంటి ఆ మేలేంటి? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఐగుప్తు రాజు మాట వినాల్సిన వారు వాడికి భయపడలా. ఎవరికి భయపడ్డారు బేట? దేవునికి. ఒక అన్యులు దేవునికి భయపడుతున్నారు ఈరోజు. యేసయ్య అంటే ఇతర మతస్థులు కూడా ఎంతో ఇష్టపడతారు, భయపడతారు. కానీ క్రీస్తును కలిగిన వాడు, పుట్టు క్రైస్తవుడే, అన్ని ఫస్ట్ నుంచి తెలిసినవాడు అసలు భయపడ్డాడు. మాకు ఒకప్పుడు యేసుప్రభు అంటే మాకు తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. అలాంటి మాకు ఈరోజు యేసయ్య దొరికాడు, కృపతో దొరికాడు. ఆయనను ఇడిచిపెట్టాలంట కాదు కదా, ఆయన కలిగి ఉన్నటువంటి సన్నిధిలో ఎంత ఉరుకుతూ భయపడుతూ ఉంటామో తెలుసా? ఈరోజు అలాంటి భయం మనకుందా? ఆ పని చేసినందుకు దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? వాళ్ళని ప్రార్థన చేశారా? ప్రభువా, నీ బిడ్డలను కాపాడాం, మీగో మేము ఇంత మేలు చేశాం, మాకేం చేస్తావు అని అడిగారా? ఫరోకు భయపడలా. ఫరోను సృష్టించిన ఫరో దేవుడైన దేవునికి భయపడ్డారండి. ఆ ఫరోను సృష్టించి కూడా నీ దేవుడు నా దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకి భయపడ్డారు. దేవుడు మేలు చేశాడు. ఏంటట? వారి సంతానము విస్తరించి ప్రబలిందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని భయం కలిగి ఉండు. ఆత్మ సంబంధమైన ఒక విస్తరణ దేవుడు నీ కృపలో, ఆయన కృపలో నీకు జరిగించబోతున్నాడు. అందరు లేచి నిలబడదాం. 10:30 అవుతున్న సమయం. అందరు లేచి నిలబడదాం. మీ బైబిల్ అన్ని పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు ఉన్న పాటన ఒక అద్భుతమైన ఆరాధన. ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది. ఎవరు బైబిల్